ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య, చెప్పండి. మనం కర్ణాటక అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అవుతుంది, ఎమ్మెల్యేలందరూ హాజరవుతున్నారు. ఏం జరగబోతుంది ఈరోజు అసెంబ్లీలో? లక్ష్మీదుర్గ అసెంబ్లీ సమావేశం అనేది మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇప్పుడిప్పుడే సభకు అందరూ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళందరూ కూడా చేరుకుంటూ ఉన్నారు. అలాగే సీఎం యడ్యూరప్ప, అలాగే కాంగ్రెస్ నేత అయిన సిద్దిరామయ్య కూడా చేరుకోవడం జరిగింది. పరస్పరం నమస్కారాలు కూడా వీళ్ళిద్దరూ చేసుకోవడం జరిగింది. నవ్వుకుని ఒక ఆనంద వాతావరణం కూడా అందులో ఏర్పడినట్టుగా కూడా తెలుసుకోవచ్చు. కాకపోతే ఇవాళ జరిగేది అంటే ఇందులో ఇప్పుడు బల పరీక్షలో ఎవరు గెలుస్తారనే దాని మీద చాలా సస్పెన్స్ గా ఉంది. మరోవైపు ప్రోటెం స్పీకర్ ఎన్నిక పైన కూడా పూర్తి స్థాయిగా సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతూ ఉన్నాయి. వాదనలు అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుంది, ప్రొటెం స్పీకర్ గా ఈ బోయప్పని కొనసాగిస్తారా లేకపోతే ఇంకెవరికైనా ఛాన్స్ ఇచ్చే అవకాశాలు అనే విషయాలపైన కూడా ఇంకా అక్కడ చర్చ వాదనలు జరుగుతున్నాయి. వాదనల తర్వాత సుప్రీంకోర్టు తమ యొక్క అభిప్రాయాన్ని అలాగే తీర్పును కూడా చెప్పడం జరుగుతుంది. తీర్పు ప్రకారంగా కూడా సభ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. అసెంబ్లీ చుట్టూ కూడా పూర్తి స్థాయిగా భద్రత కట్టుదిట్టం చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పుడే మీకు ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇప్పుడే అసెంబ్లీకి ప్రోటెం స్పీకర్ కూడా చేరుకోవడం జరిగింది. ప్రోటెం స్పీకర్ ఆ సభ అధిపతి స్థానంలో కూడా కూర్చోవడం జరిగింది. అది మనం లైవ్ ద్వారా కూడా చూసుకోవచ్చు. ఆయన ఇప్పుడే ఆ సీట్ లో కూడా కూర్చోవడం జరిగింది. సభలో ఉన్న వారందరికీ కూడా నమస్కారం చేస్తూ ఆయన సభ సింహాసనం పైన అధిరోహించాడని కూడా మనం చూసుకోవచ్చు. అక్కడ సభ కూడా ఇప్పుడే ప్రారంభమైంది. ఆ సభ మొదటగా సభ్యులందరితో కూడా ప్రమాణ స్వీకారం చేయించి ఆ తర్వాత మధ్యాహ్నం అంటే భోజన విరామ సమయం తర్వాత ఈ బల నిరూపణ పరీక్ష ఉంటుందని కూడా అక్కడ వర్గాలు చెప్తున్నాయి. బల నిరూపణ పరీక్షకు మధ్యాహ్నం ఎంత టైం ఇస్తారు, మధ్యలో గ్యాప్ ఎంత ఇస్తారు అనే విషయాలపైన కూడా ఇంకా పూర్తి స్థాయి క్లారిటీ రాలేదు. మొట్టమొదటిగా మాత్రం కేవలం ఇప్పుడు సభ్యుల ప్రమాణ స్వీకారం మాత్రమే ఉంటుంది. సభ ఇప్పుడే ప్రారంభమైంది. సభకు ఇప్పుడే అందరు ఎమ్మెల్యేలు కూడా చేరుకోవడం జరిగింది. బీజేపీ అలాగే కాంగ్రెస్, జేడీఎస్ కు సంబంధించిన అందరు ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అంటే ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అసెంబ్లీకి పూర్తి స్థాయిగా కూడా చేరుకోవడం జరిగిందని కూడా తెలుసుకోవచ్చు. లక్ష్మీదుర్గ. రైట్ చైతన్య, థ్యాంక్ యూ. ఫుల్ల కుసుమిత ద్రుమదల శోభిని సుహాసిని సుమధుర భాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. ಗೌರವಾನ್ವಿತ ಮಾನ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿಯವರೇ, ಹಾಗೆ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ಶಾಸಕಾಂಗ ಪಕ್ಷದ ನಾಯಕರೇ, ಕೇಳ್ತಾ 15ನೇ ವಿಧಾನಸಭೆಯ ಸದಸ್ಯರಾಗಿ ಚುನಾಯಿತರಾಗಿರುವ ತಮ್ಮೆಲ್ಲರನ್ನು ಆತ್ಮೀಯವಾಗಿ ತುಂಬ ಹೃದಯದಿಂದ ಸ್ವಾಗತಿಸುತ್ತೇನೆ. ತಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಪ್ರಮಾಣ ವಚನ ಅಥವಾ ಪ್ರತಿಜ್ಞಾ ವಿಧಿಯನ್ನು ಬೋಧಿಸುವ ಮಾತ್ರವಾದ ಹೊಣೆಗಾರಿಕೆಯನ್ನು ಮಾನ್ಯ ರಾಜ್ಯಪಾಲರು ನನಗೆ ವಹಿಸಿರುತ್ತಾರೆ. ಆದ್ದರಿಂದ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾನು ಅವರಿಗೆ ನನ್ನ ಕೃತಜ್ಞತೆಯನ್ನು ಅರ್ಪಿಸುತ್ತೇನೆ. 15ನೇ ವಿಧಾನಸಭೆಗೆ ಚುನಾಯಿತರಾದ ಸದಸ್ಯರುಗಳಲ್ಲಿ ಹಲವಾರು ಜನ ಹಿರಿಯ ಮತ್ತು ಮುತ್ಸದ್ದಿ ನಾಯಕರುಗಳು ಇರುವುದು ಅತ್ಯಂತ ಸಂತೋಷಕರ ವಿಷಯವಾಗಿದೆ. ಇದಲ್ಲದೆ ಬಹಳಷ್ಟು ಜನ ಹೊಸ ಸದಸ್ಯರು ಈ ವಿಧಾನಸಭೆಗೆ ಆಯ್ಕೆಯಾಗಿರುವುದು ಅತ್ಯಂತ ಹೆಮ್ಮೆಯ ವಿಷಯವಾಗಿದೆ. ಈ ಸದನಕ್ಕೆ ಒಂದು ಉತ್ತಮವಾದ ಪರಂಪರೆ ಮತ್ತು ಹಿರಿಮೆ ಇರುತ್ತದೆ. ತಾವುಗಳೆಲ್ಲರೂ ಈ ಸದನದ ಗೌರವ ಹಾಗೂ ಘನತೆಯನ್ನು ಎತ್ತಿ ಹಿಡಿಯುತ್ತೀರೆಂಬ ನಂಬಿಕೆ ನನ್ನದಾಗಿದೆ. ಹಾಗೂ ಜನತೆಯು ತಮ್ಮ ಮೇಲೆ ಇಟ್ಟಂತ ವಿಶ್ವಾಸಕ್ಕೆ ತಕ್ಕಂತೆ ಮತ್ತು ಚ್ಯುತಿ ಬರದ ಹಾಗೆ ನಡ್ಕೊಳ್ತೀರಿ ಎನ್ನುವ ಆಶಯ ನನ್ನದಾಗಿದೆ. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಮೊಟ್ಟ ಮೊದಲು ಪ್ರಮಾಣ ವಚನ ಬೋಧಿಸತಕ್ಕಂಥ ವಿಷಯದಲ್ಲಿ ಕೆಲವು ನಿಯಮಾವಳಿಗಳಿವೆ. ಆ ನಿಯಮಾವಳಿಗಳನ್ನು ಪಾಲಿಸಬೇಕೆಂದು ಕೋರುತ್ತೇನೆ. ಮೊಟ್ಟ ಮೊದಲು ಮಾನ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಪ್ರಮಾಣ ವಚನ ಸ್ವೀಕಾರ ಮಾಡಬೇಕು. ನಂತರ ಕಾಂಗ್ರೆಸ್ ಶಾಸಕಾಂಗ ಪಕ್ಷದ ನಾಯಕರಾದ ಮಾನ್ಯ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರು ಪ್ರಮಾಣ ವಚನ ಸ್ವೀಕರಿಸುವುದು. ಇದಾದ ನಂತರ
ಪ್ರಮಾಣ ವಚನ ಅಥವಾ ಪ್ರತಿಜ್ಞಾ ವಚನ ಸ್ವೀಕರಿಸಲು ಸದಸ್ಯರುಗಳ ಹೆಸರನ್ನು ಕಾರ್ಯದರ್ಶಿಯವರು ಕರೆಯುತ್ತಾರೆ. ಆಗ ಸದಸ್ಯರುಗಳು ತಮ್ಮ ಸ್ಥಾನವನ್ನು ಬಿಟ್ಟು ಕಾರ್ಯದರ್ಶಿಯವರ ಮೇಜಿನ ಬಳಿ ಆಗಮಿಸಿ ತಾವು ಸದಸ್ಯರಾಗಿ ಚುನಾಯಿತರಾಗಿರುವ ಬಗ್ಗೆ ಚುನಾವಣಾಧಿಕಾರಿಯವರು ನೀಡಿರತಕ್ಕ ಘೋಷಣಾ ಪತ್ರವನ್ನು ಕಾರ್ಯದರ್ಶಿಯವರಿಗೆ ತೋರಿಸಿ ಪ್ರಮಾಣ ವಚನ ಅಥವಾ ಪ್ರತಿಜ್ಞಾ ವಚನದ ನಮೂನೆಯನ್ನು ಪಡೆಯುವುದು ಹಾಗೂ ಅದರಂತೆ ಪ್ರಮಾಣ ವಚನ ಪ್ರತಿಜ್ಞಾ ವಿಧಿ ಸ್ವೀಕರಿಸುವುದು. ಸದಸ್ಯರು ಪ್ರಮಾಣ ವಚನ ಅಥವಾ ಪ್ರತಿಜ್ಞಾ ವಚನವನ್ನು ಸ್ವೀಕರಿಸುವ ಸಮಯದಲ್ಲಿ ಅಧ್ಯಕ್ಷರ ಪೀಠಕ್ಕೆ ಅಭಿಮುಖವಾಗಿರುವುದು. ಪ್ರಮಾಣ ವಚನ ಅಥವಾ ಪ್ರತಿಜ್ಞಾ ವಚನವನ್ನು ಸ್ವೀಕರಿಸಿದ ನಂತರ ಪ್ರಮಾಣ ವಚನ ಪ್ರತಿಜ್ಞಾ ವಿಧಿ ಸ್ವೀಕಾರದ ಸಹಿಯನ್ನು ಪುಸ್ತಕದಲ್ಲಿ ಸಹಿ ಮಾಡುವುದು. ಅನಂತರ ಸದಸ್ಯರುಗಳು ತಮ್ಮ ಸ್ಥಾನದಲ್ಲಿ ಕುಳಿತುಕೊಳ್ಳುವುದು. ಈಗ ಸದಸ್ಯರಿಂದ ಪ್ರಮಾಣ ಪ್ರತಿಜ್ಞಾ ವಚನ ಸ್ವೀಕಾರ. ಮೊದಲಿಗೆ ಸನ್ಮಾನ್ಯ BS ಯಡಿಯೂರಪ್ಪ, ಮಾನ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು. BS ಯಡಿಯೂರಪ್ಪ ಇವರ ಹೆಸರಿನವನಾದ ನಾನು ವಿಧಾನಸಭೆಯ ಸದಸ್ಯನಾಗಿ ನಿರ್ವಾಚನ ಹೊಂದಿದವನಾಗಿ ವಿಧಿದ್ವಾರ ಸ್ಥಾಪಿತವಾದ ಭಾರತದ ಸಂವಿಧಾನದ ವಿಷಯದಲ್ಲಿ ಶ್ರದ್ಧೆಯಿಂದಲೂ ನಿಷ್ಠೆಯಿಂದಲೂ ಕೂಡಿರುತ್ತೇನೆಂದು ನಾನು ಭಾರತದ ಪರಮಾಧಿಕಾರವನ್ನು ಮತ್ತು ಸಮಗ್ರತೆಯನ್ನು ಸಮರ್ಥಿಸುತ್ತೇನೆಂದು ನಾನೀಗ ಕೈಗೊಳ್ಳಲಿರುವ ಕರ್ತವ್ಯವನ್ನು ಶ್ರದ್ಧಾಪೂರ್ವಕ ನಿರ್ವಹಿಸುತ್ತೇನೆಂದು ಭಗವಂತನ ಹೆಸರಿನಲ್ಲಿ ರೈತರ ಹೆಸರಿನಲ್ಲಿ ಪ್ರಮಾಣ ಮಾಡುತ್ತೇನೆ. ಕಾಂಗ್ರೆಸ್ ಐ ಪಕ್ಷದ ಶಾಸಕಾಂಗ ನಾಯಕ ತಾವು ಸಿದ್ದರಾಮಯ್ಯ ಎಂಬ ಹೆಸರಿನಾದ ನಾನು ವಿಧಾನಸಭೆಯ ಸದಸ್ಯನಾಗಿ ನಿರ್ವಾಚನ ಹೊಂದಿದವನಾಗಿ ವಿಧಿದ್ವಾರ ಸ್ಥಾಪಿತವಾದ ಭಾರತದ ಸಂವಿಧಾನದ ವಿಷಯದಲ್ಲಿ ಶ್ರದ್ಧೆಯಿಂದಲೂ ನಿಷ್ಠೆಯಿಂದಲೂ ಕೂಡಿರುತ್ತೇನೆಂದು ನಾನು ಭಾರತದ ಪರಮಾಧಿಕಾರವನ್ನು ಮತ್ತು ಸಮಗ್ರತೆಯನ್ನು ಸಮರ್ಥಿಸುತ್ತೇನೆಂದು ನಾನು ಈಗ ಕೈಗೊಳ್ಳಲಿರುವ ಕರ್ತವ್ಯವನ್ನು ಶ್ರದ್ಧಾಪೂರ್ವಕವಾಗಿ ನಿರ್ವಹಿಸುತ್ತೇನೆಂದು ಸತ್ಯನಿಷ್ಠೆಯಿಂದ ಪ್ರತಿಜ್ಞೆ ಮಾಡುತ್ತೇನೆ.